మ్యాగీ బప్పు గజిబిజి లైఫ్ స్టోరీ, నవ్వుల్లో డ్రామా, ఇదే మన లవ్ థియరీ. చూడు గురు వీడే మన పప్పు, మాటల్లో బిల్డప్ ఫుల్ టప్పు, నాన్న రూల్స్ తో బ్రతికే బాబు. డెసిషన్ టైమ్ లో సైలెన్స్ స్టాప్, అక్కడో రాహుల్ ఎంట్రీ సింపుల్, హార్ట్ లో ఫీలింగ్ స్ట్రాంగ్ అండ్ ట్రూత్ఫుల్. ఒక్క స్మైల్ తో కనెక్షన్ స్టార్ట్, అక్కడి నుంచి ట్విస్ట్ అయ్యింది పార్ట్. మ్యాగీ మాత్రం ఫైర్ బ్రాండ్, మాటే కట్ చేస్తుంది స్టాండ్. నిజం చెప్తే షాక్ అవుతారు, కానీ ఆమె స్టైల్ కి ఫ్యాన్స్ అవుతారు. ఇంట్లో వాళ్ళు గౌరవం టాపిక్, లవ్ అంటే వాళ్ళకి డ్రామాటిక్. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, ఇంకోవైపు హార్ట్ లో టెన్షన్. ఓ మ్యాగీ మాటల్లో మ్యాజిక్ ఉంది, ఓ పప్పు బ్రెయిన్ లో లాజిక్ మిస్సింగ్ ఉంది, ఓ రాహుల్ ఫీలింగ్ లో రూప్ ఉంది. ముగ్గురి లైఫ్ లో ఫుల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. కలిసిన టెన్షన్, వదిలిన టెన్షన్, ఇదే మన లైఫ్ లో కామెడీ. కనెక్షన్ ఇదే కథరా, హప్ హప్ హో. ఫుల్ మజారా. రాకీ, పప్పు, రాహుల్ ఇద్దరిది కాదు, ముగ్గురిది షోరా. ఒక మంచి కాఫీ ఇవ్వా? ఆఫీస్ నుంచే వస్తున్నారా? వస్తూ మా మేడంని డ్రాప్ చేసి వస్తున్నానులే. బాగా అలసిపోయినట్టున్నారే. మా మేడం ఇంట్లో ఎవరూ లేరు, వచ్చేంత వరకు కంపెనీ ఇవ్వన్నారు, అందుకని సాయంగా కూర్చొని వచ్చాను. ఓహో, బాగానే ఇచ్చినట్టున్నారే కంపెనీ. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. మీరు తప్పు చేస్తే లేదు కానీ నేను తప్పు మాట్లాడితే వచ్చిందా? హద్దులు దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు మీరు అదే హద్దులు దాటి వచ్చారు కదా బజార్ దాని కోసం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? నీకేమైనా పిచ్చా? అనుమానంతో జీవితం నాశనం చేసుకుంటావా? నాది అనుమానం అయితే నీది స్వార్థం. నీకు నాకంటే అదే ఎక్కువ. దానికోసం ఎప్పుడు కొట్టకండి, ఈ రోజు నన్ను కొట్టారు. జరిగిన గొడవ చాలు, రేపు మాట్లాడుకుందాం. మా అన్నయ్య ఎన్ని చెప్పినా వినకుండా గుడ్డిగా నమ్మొచ్చాను. నాకు తగిన శాస్త్రం జరిగింది.
నిన్ను తప్ప వేరే అమ్మాయిని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఇది నా మనసుకు తెలిసిన నిజం. చూడు మేఘన, జరిగిందంతా మర్చిపోయి నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి నమ్మకంతో నా వెనకాల నిలబడతావనే అనుకుంటున్నాను. చూడమ్మా, పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా బతికేద్దామని ఆలోచించిన నువ్వు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత అమాయకురాలితే కాదన్నదే నా అభిప్రాయం. చూడు మేఘన, ఒక్కోసారి మన కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. నీ భర్తని నువ్వే నమ్మకపోతే ఈ లోకం ఎలా నమ్ముతుందమ్మా? సంసారం అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మనమే సర్దుకుపోవాలి. ఇప్పుడు మేమున్నాం, నీ వదిలి నుండి కొట్లాడుకోకుండా ఉంటామా? ప్రతిరోజు ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. అంత మాత్రాన్ని విడిపోయామా? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. సరేనా? నేను వెళ్తాను మరి, జాగ్రత్త. ఎవరు కావాలమ్మా? సుబ్బారావు గారిని పిలుస్తారా? సార్ ఇప్పుడే బయటికి వెళ్ళారు. లంచ్ బాక్సా? నేను ఇస్తా ఇది. పర్లేదండి, నేనే ఇస్తాను. అయితే అక్కడ కూర్చోండి అమ్మా. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు.
మీరు తప్పు చేస్తే లేదు కానీ నేను తప్పు మాట్లాడితే వచ్చిందా? హద్దులు దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు మీరు అదే హద్దులు దాటి వచ్చారు కదా బజార్నార్ కోసం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? సెక్యూరిటీ సార్, ఎవరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు? సుబ్బారావు సార్ వాళ్ళ వైఫ్. ఓ సుబ్బారావు వాళ్ళ వైఫా? చాలా పద్ధతిగా ఉన్నారు. ఆవిడ పద్ధతిగా ఉంటే సరిపోతుందా? మన సుబ్బారావు కూడా ఉండాలి కదా. ఎంతైనా మన సుబ్బారావు మంచి రసకుడురా. ఇంట్లో వెళ్ళాలి, ఆఫీస్లో ప్రియురాలు. బాగా చెప్పావురా, అది నిజమే. మనకెందుకు లేరా, పద మన పని మనం చేసుకుందాం. హే, నువ్వేంటి ఇక్కడ? జన్మలో ఇంకోసారి నీ మొహం చూస్తే అడుగు. ఆ రోజు తన అనుమానం వల్ల మా జీవితాలే నాశనం అయిపోయాయి. అప్పుడే నాకు అర్థమైంది, మనం ఎంత గొప్పగా ప్రేమించినా అనుమానం అనే మొక్క మనసులో నాటుకుంటే ఇదిగో జీవితాలు ఇలానే తయారవుతాయి. ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు, కలిసి బ్రతికే అదృష్టం ఉండాలి. అది తనకి లేదు. అసలు తనకి ప్రేమే లేదు, అనుమానం తప్ప. అందుకే నా దృష్టిలో ప్రేమ ఇప్పుడు 3 నాళ్ళ ముచ్చటే. పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బంది వచ్చినా నచ్చ చెప్పడానికి ఎవరూ ఉండరు. కష్టమంతా ఎవరికి వాళ్లే భరించాలి. అందుకే నేను ఈ ప్రేమను ఎప్పుడూ వ్యతిరేకించాను. అసలు ఈ ప్రేమ అంటేనే నరకం. నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే. ఫోన్ రింగ్ అవుతుంటే తీయొచ్చు కదా, అన్నీ నేనే చూసుకోవాలి. హలో, నేను రా సుబ్బగాడిని. సుబ్బారావు చెప్పరా. అరే బావా, గెస్ వాట్, మ్యాగీ పెళ్లికి ఒప్పుకుందిరా. ఏంటి మ్యాగీ పప్పుకొని పెళ్లి చేసి కూడా ఒప్పుకుందా? అవునరా. మరి ఇంకెందుకు మొదలెట్టేద్దామా పనులు? ఇన్నాళ్ళ మన స్నేహం బంధుత్వంగా మారుతోంది. అవునరా, నేనే మంచి రోజు చూసి నీకు ఫోన్ చేస్తాను. అంతే కదా, మొదలెట్టేద్దాం. మొదలెట్టేద్దాం. ఓకేరా, ఓకే. రే వెంకటేశ్లో దా కూర్చో. ఏంటి నాన్న? రే
మ్యాగీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందరా. అందులో నిన్ను నిశ్చితార్థం పెట్టుకుందామని. నిజమా? ఆ, నీ సుబ్బరబాయ్ చెప్పాడు. బంగారం. ఏమే ఓయ్, నువ్వు సీరియల్ చూడటం అనేసి ముందు ఆ పనులు చూడు. కంగ్రెస్ రా అన్నయ్య. నువ్వు రావే. థ్యాంక్ యూ. వెళ్ళి పనులు చూడండి. నాన్న నేను జిమ్కి వెళ్తాను నాన్న. ఆ, సన్నగా అవుతా. సన్నపడాలి మరి. ఒకసారి ఫోన్ చూడు. చెప్పక తప్పని చివరకు చిక్కని వీడుకోలేగా ప్రేమ, చెంతకి చేరని ఎంతకి మారని మార్గం ఈ ప్రేమ, చేదని చెప్పక లేదని విప్పక వాదిస్తుంది ఈ ప్రేమ, చాలని అడగక చూడని వేడుక చూపిస్తుందమ్మా, మనసు కథ మరుల వ్యధ మోస్తూ ముందుకు సాగాల, మదిని అలా మెరుపు కల కూస్తే ఊపిరి ఆగేదెలా, ప్రేమ ఇది ఇంతేనా నీ పేరే విడిపోవడమా, జారే కన్నీరే జాలైనా చూపెదా, జాడే లేని నీడే మిగిలావా నువ్వు, జంటగా లేని నాడు ఒంటరి అవుతావు, జాడే లేని నీడే మిగిలావా నువ్వు, జంటగా లేని నాడు ఒంటరి అవుతావు. ఆ బ్యాండ్ చేతుకున్నంత వరకు అలానే బాధగా ఉంటుంది. వస్తువులను వదిలేచేమో కానీ ఇచ్చిన వాళ్ళని మర్చిపోలేంగా మ్యాగీ. ఈ చీకటికి మనుషులకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా. కొందరు దగ్గర అవుతారు, ఇంకొందరు దూరం అవుతారు. దగ్గరవడం చాలా సులువు, కానీ విడిపోవడం అంటేనే. కలిసినంత సులువు కాదు మ్యాగీ, విడిపోవడం అంటేనే బాధగా ఉంటుంది. ఈ చీకట్లోనే కదా మన పరిచయం కూడా అయింది. నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా మ్యాగీ? ఇష్టం లేదంటే ఏం చేస్తావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ తర్వాత మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మనం రిలేషన్లో ఉన్నప్పుడు ఇది నీకు గుర్తుకు రాలేదా అని నువ్వు నన్ను అడగొచ్చు. దానికి ఆన్సర్ నేనే కాదు, ఏ అమ్మాయి చెప్పలేదు. వాళ్ళకి నాకు 25 సంవత్సరాల బంధం, 25 years. కాదని రాలేను, వద్దని వదులుకోలేను. అసలు వాళ్ళకి
నేనేమి ఇవ్వగలను, కానీ పెంచినందుకు ఏమీ ఇవ్వలేను. ఇవ్వగలిగింది ఏమైనా ఉంది అంటే అది నా ఒక్క పెళ్లి తప్ప. ఇవన్నీ చెప్పిన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మ్యాగీ? దూరం. ఎందుకు మ్యాగీ మీ అమ్మాయిల దగ్గర ఈ దూరాన్ని కోరుకుంటారు? మన ఇద్దరి మధ్య హ్యాపీనెస్ తప్ప ఇంకేం ఉండదు అనుకున్నాను. ఇప్పుడు వచ్చి నువ్వు నీ రీజన్స్ చెప్తున్నావు. మీ నాన్నకి ప్రేమ అంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను వద్దన్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి చెప్పు, మీ నాన్నకి చెప్పు, నన్ను ప్రేమించాడు నాన్న, అందుకే నీ సంతోషం కోసం నన్ను వదులుకున్నాడు నాన్న అని చెప్పు. వెళ్ళు. రాహుల్ వద్దు, వెళ్ళు మ్యాగీ, వెళ్ళి చెప్పు. రాహుల్ నేను చెప్పేది ఒకసారి విను. వద్దు మ్యాగీ, నువ్వు చెప్పేవాటికి నా దగ్గర మాటలున్నా నీతో మాట్లాడాలని లేదు. దయచేసి వెళ్ళిపో మ్యాగీ, ప్లీజ్. రాహుల్ వద్దు మ్యాగీ. ఇద్దరి మధ్యన దూరపు వంతెన దాటిస్తుందా ఈ ప్రేమ? హద్దులు చెరపక వద్దని వాదిస్తుందా ఇకపైన? మౌనం దారిలో మాటలు అన్ని మూగబోయాయా ప్రేమ? గాయం చేసే కథముని ఎప్పుడు నిందిస్తుంటామా? జతపడవా కనులు ఇలా కలలై మిగిలిపోవాలా? గొడవ పడే మనసులిక ముడిపడవ బాధొచ్చాక? ప్రేమ ఇది ఇంతేనా? నీ పేరే విడిపోవడమా? జారే కన్నీరే జాలైనా చూపదా? జాలే లేని నీడే మిగిలావా నువ్వు? జంటగా లేని నాడు నువ్వు ఒంటరి అవుతావు. జాలే లేని నీడే మిగిలావా నువ్వు? జంటగా లేని నాడు నువ్వు ఒంటరి అవుతావు. కలవని కనులని కలిపిన కలలని కాలంతోనే కాచాలా? కురిసిన కథలలో కనబడే కాంతిని కూల్చివేయాలా? నీకని నాకని వేరుగా లేని ప్రాణాన్నే బలి తీయాలా? ఇరువురు కలిసిన క్షణముల గతముని ఖైదు చేయాలా? మనదేగా ప్రేమంతా మరుపుని మీటుతూ బతకాలా? మనదైనా మదనపడి మౌనంలో ముంచేయాలా? ప్రేమా ఇది ఇంతేనా? నీ పేరే విడిపోవడమా? జారే కన్నీరే జాలేనా? చూపగా? జారే లేని నీడే మిగిలావా నువ్వు? జంటగా లేని నాడు నువ్వు ఒంటరి అవుతావు. జారే లేని నీడే మిగిలావా నువ్వు? జంటగా
హలో అన్నయ్య. ఏంటమ్మా కాల్ చేసావు? పప్పు కాదన్నయ్య, నేను. నువ్వా? నువ్వేం చేసావమ్మా? తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానన్నయ్య. మ్యాగీ పెళ్లికి ఒప్పుకుంటేనే కదా మనం ముందుకెళ్ళాం. ఒప్పుకుందన్నయ్య. అది మనసు చంపుకుని ప్రేమించినవని కాదనుకొని ఒప్పుకుంది. నా కన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళినా అంత బాధపడలేదు. కాని పెంచిన కూతురు మ్యాగీ బాధపడుతుంటే మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదన్నయ్య. ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణం వరకు కూడా తన కూతురు సంతోషంగా ఉండాలని ఊపిరి వదిలేసింది. పెంచిన ఈ తల్లి బ్రతికుండగా తనని బాధ పెట్టలేనన్నయ్య. అందుకే నీకు చెప్తున్నాను. సరే సరే అమ్మా, నేను కొనుక్కుంటాను. సరే అన్నయ్య. సరే ఉంటా అమ్మా. ఓకే. ఓ రా, మ్యాగీ ఏమన్నా ప్రేమించిందంట కదా? అవునా? నాకంతా చెప్పింది. ఎదవా! మా ఎన్ఆర్ఐలకి ఇవి కామన్ నాన్న. వాళ్ళు ఎవరినో ప్రేమిస్తారు, మేము వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. ఒరే, మన ఇంటి పేరు పప్పు నిలబెడదాం అనుకుంటే ఇలా ముద్దపప్పులా తయారేవేంట్రా? ఇప్పుడు ఏమైంది నాన్న? ఇంతకీ ఏమన్నా ప్రేమించిందంట? ఎవరో రాహుల్ అంట.